BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. మనము సెల్ఫ్ ఇంట్రడక్షన్ని డీటెయిల్డ్గా చూస్తున్నాము. ఏమేమి పాయింట్స్ ఇవ్వాలి అని నేను సెకండ్ సెంటెన్స్ చెప్పాను. దిస్ ఈస్ ఫస్ట్ వన్ అండ్ దిస్ ఈస్ సెకండ్ వన్. ఇక థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. మన ఇంట్రడక్షన్ని వచ్చేటప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఏం చెప్పాలి అంటే నేమ్ చెప్పాలి ఫస్ట్. ఓకే, నేమ్ చెప్పేటప్పుడు చాలామంది ఇక్కడ అంటే స్మాల్ మిస్టేక్స్, నేను చిన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేస్తాను. ఏమంటారంటే మై నేమ్ ఈజ్ అంటారు, కొంతమంది మై సెల్ఫ్ అంటారు, కొంతమంది నేను చూసాను ఏంటంటే దిస్ ఈజ్ అంటారు. ఓకే, ఐ డోంట్ నో వెదర్ యూ నో ఇట్ ఆర్ నాట్. యాక్చువల్గా ఈ వర్డ్స్ని యూజ్ చేయొద్దు. అంటే చాలా పెద్ద మిస్టేక్స్ ఇవి, మీరు క్రైమ్ చేసినట్టు అని కాదు. దీస్ ఆర్ నాట్ యూస్డ్ దేర్. ఇప్పుడు మై నేమ్ ఈజ్ అన్నారనుకోండి, సార్ మీరు ఇప్పుడు అడగొచ్చు రీజన్. నేను ఎప్పుడైనా కూడా మీరు వీడియోస్ చూస్తూ ఉండండి, నేను మీకు రీజన్ కూడా చెప్తాను. ఇది యూజ్ చేయొద్దు అని చెప్తే నేను ఎందుకు అనేది కూడా చెప్తాను. దిస్ కెన్ బి యూజ్డ్ అన్నప్పుడు ఐ విల్ టెల్ యూ ద రీజన్ దేర్. దెన్ అండ్ దేర్ నేను రీజన్ చెప్తాను. మై నేమ్ ఈజ్ అనేది ఎందుకు చెప్పొద్దు అంటే మై నేమ్ ఈజ్ అనేది చైల్డిష్ సెంటెన్స్. అది చిన్నప్పుడు మీరు నేర్చుకుంటారు. మై నేమ్ ఈజ్ అనేది అది ఇన్ఫార్మల్ అవుతుంది అనమాట. ఓకేనా, నేను చెప్పాను కదా ఫార్మల్ ఇన్ఫార్మల్ రెండే ఉంటాయి. అది ఇన్ఫార్మల్గా ఉంటుంది. అలాగే దిస్ ఈజ్ అనేది కూడా ఇన్ఫార్మల్ ఉంటుంది. యాక్చువల్గా అది యూజ్ చేయొద్దు. దిస్ ఈజ్ అనేది అది చాలా ఇన్ఫార్మల్ సెంటెన్స్. అలాగే మై సెల్ఫ్ అన్నారు. మై సెల్ఫ్, యూజింగ్ మై సెల్ఫ్ ఈజ్ నాట్ కరెక్ట్. యాక్చువల్గా మై సెల్ఫ్ అనేది అది యూజ్ చేయరు. అది ఎంపాటిక్ ప్రొనౌన్ అవుతుంది. అది దాని మీనింగ్ కూడా రాంగ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా మై సెల్ఫ్ అనేది చాలా అది ఇంపొలైట్ వర్డ్ అనమాట. కాబట్టి అది యూజ్ చేయొద్దు. మీరు అఫీషియల్గా మాట్లాడాలి, ఫార్మల్గా మాట్లాడాలి అంటే సింపుల్ సెంటెన్స్ ఐఎమ్ అనండి. ఐఎమ్ అది చాలా మంచి సెంటెన్స్. అదొకటే సెంటెన్స్ అనమాట. ఐఎమ్ అన్నాం, రైట్? యూ కెన్ సే యువర్ నేమ్ దేర్. ఐఎమ్ అన్నాం. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి క్వాలిఫికేషన్ అన్నాం. ఓకే, క్వాలిఫికేషన్ మీరేం చదివారు అన్నది చెప్పాలి. అందరి ముందు మనం మాట్లాడుతుంటాం కదా, మన గురించి మనం మాట్లాడాలి. ఐఎమ్ అన్న తర్వాత నా క్వాలిఫికేషన్, మై క్వాలిఫికేషన్ ఈజ్ దిస్ వన్. మై క్వాలిఫికేషన్ ఈజ్ ఐఎమ్ స్టడీయింగ్ అని కూడా అనొచ్చు. వెన్ యు ఆర్ ఎ స్టూడెంట్, యు ఆర్ స్టడీయింగ్ సంథింగ్ అండ్ మీకు ఇంట్రడక్షన్ అడిగారు. యు ఆర్ స్టడీయింగ్ ఇన్ ఎ కాలేజ్ అండ్ యువర్ ఫ్రెండ్స్, యువర్ క్లాస్మేట్స్ ఆస్క్ యూ టు గివ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. దెన్ యూ కెన్ సే దట్ ఐఎమ్ స్టడీయింగ్ అని మీరు క్వాలిఫికేషన్ చెప్పొచ్చు. అక్కడ ఏం తప్పు కాదు. సార్ మేము ఆల్రెడీ చదువుతున్నాం కదా, డిగ్రీలో ఉన్నాము, మేము ఆల్రెడీ చదువుతున్నప్పుడు ఐఎమ్ స్టడీయింగ్ అని చెప్పాలా అంటే ఇట్స్ అ ఫార్మాలిటీ. మీరు మీ పేరు చెప్పిన తర్వాత మీరు ఏం చదువుతున్నారని చెప్తారు. అదొక ఫార్మాలిటీ, అదొక ఆర్డర్ అన్నమాట. తర్వాత మై క్వాలిఫికేషన్ అన్నారనుకోండి, మై క్వాలిఫికేషన్ ఈజ్ అన్నారు. వెన్ యూ ఫినిష్ సంథింగ్, డిగ్రీ ఫినిష్ చేశారు, అప్పుడు కూడా చెప్పొచ్చు వెన్ యు ఆర్ స్టడీయింగ్ డిగ్రీ. ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, మై క్వాలిఫికేషన్ ఈజ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ అన్నారు. మై క్వాలిఫికేషన్ ఈజ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్. ఐఎమ్ స్టడీయింగ్ బీఎస్సీ ఫైనల్ ఇయర్ అన్నారు. మీరు బీఎస్సీ ఫైనల్ ఇయర్ ఫినిష్ చేశారనుకోండి, you can then also you can use this sentence. My qualification is BSc final year. Sorry, BSc అనొచ్చు. BSc అక్కడ ఫైనల్ ఇయర్ అవసరం లేదు. మై క్వాలిఫికేషన్ ఈజ్ BSc. మీరు ఫినిష్ అయిపోయినా కూడా మై క్వాలిఫికేషన్ ఈజ్ BSc అనొచ్చు. చదువుతున్నా కూడా మై క్వాలిఫికేషన్ ఈజ్ BSc అనొచ్చు. ఓకే, అలా అవుతుంది అన్నమాట. అందుకనే మై క్వాలిఫికేషన్ ఈజ్ అనే సింపుల్ సెంటెన్స్ అనమాట. సింపుల్ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో అది నేను చెప్తున్నాను. అలాగే ఇప్పుడు నేను ఎలాగైతే నేను లెట్ మీ గివ్ యూ మై సెల్ఫ్ ఇంట్రడక్షన్, లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అనే సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా ఏదైనా ఒకటి యూజ్ చేయొచ్చు. ఈజీగా ఉన్నది తీసుకోవాలి. దెన్ రెసిడెన్స్ వస్తుంది. రెసిడెన్స్ అంటే యూ స్టే సమ్వేర్, మీరు ఎక్కడో ఉంటారు. యునో ఐ హ్యావ్ సీన్ మెనీ పీపుల్, సమ్ పీపుల్ అటెండ్ మై క్లాసెస్ అండ్ దెన్ ఐ ఆస్క్ దెమ్ వేర్ ఆర్ యూ ఫ్రమ్. నేను అన్నాను అనుకోండి, ఒక వ్యక్తి సార్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ కర్నూలు. కొంతమంది ఉంటారు, సార్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ సార్, ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ. ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ సార్, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్. ఐఎమ్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్ సార్, ఐఎమ్ ఫ్రమ్ నిజామాబాద్. వాళ్ళు ఎక్కడి నుండో వస్తారు కానీ ఇక్కడ ఉంటూ ఉంటారన్నమాట. అంటే ఓకే, యు ఆర్ నాట్ ఫ్రమ్ హైదరాబాద్,
దెన్ వెర్ ఆర్ యూ స్టేయింగ్ హియర్ అని నేను అడిగాను అనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ హాస్టల్ సార్ అంటారు. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అ హాస్టల్. హాస్టల్లో ఉంటున్నారంటే అర్థం ఏంటి? దే హ్యావ్ కమ్ ఫ్రమ్ సమ్వేర్. మరి వేరే దగ్గర నుండి ఎక్కడ నుండి వచ్చారు, ఇక్కడ ఉంటున్నారు అనమాట. అక్కడ రెసిడెన్స్ అనేది ఐఎమ్ స్టేయింగ్ ఎట్ అని వస్తుంది. ఐఎమ్ స్టేయింగ్ ఇన్ అన్న ఏం ప్రాబ్లం లేదు. అలాగే హోమ్ టౌన్ అన్నారు చూడండి. ఇప్పుడు హోమ్ టౌన్ అంటే కర్నూలు అనమాట. మై హోమ్ టౌన్ ఈజ్ కర్నూల్. ఐఎమ్ స్టేయింగ్ ఎట్ సికింద్రాబాద్. నేను సికింద్రాబాద్లో ఉంటున్నాను, కానీ నా హోమ్ టౌన్ మాత్రం కర్నూలు. అక్కడ వస్తుంది. అండ్ యూ కెన్ డెఫినెట్లీ స్కిప్ వన్ ఆఫ్ దీస్ మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా నేను చెప్పగలను ఏంటంటే ఇందులో ఏదైనా ఒకటి స్కిప్ చేయొచ్చు మీరు. ఇందులో ఏది స్కిప్ చేసినా ఏం ప్రాబ్లం లేదు. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను చెప్పడం లేదు. ఎప్పుడైతే అన్ఇంపార్టెంట్ అని నేను చెప్తాను, ఎప్పుడైతే ఇంపార్టెంటో అది కూడా చెప్తాను. ఇన్ దీస్ టూ యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్. యూ కెన్ యూజ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ ఆర్ యూ కెన్ యూజ్ టూ. ఏం ప్రాబ్లం లేదు. మీరు రెండు యూజ్ చేసినా తప్పేం కాదు. మీరు రెండిట్లో ఒకటి స్కిప్ కూడా చేయొచ్చు. ఓకే. అండ్ వర్క్ ప్లేస్ ఉన్నది చూడండి మై డియర్ ఫ్రెండ్స్. వర్క్ ప్లేస్ అంటే సమ్ పీపుల్, ఇఫ్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ అ కాలేజ్ అండ్ యూ ఆర్ నాట్ వర్కింగ్ ఎనీవేర్, మీరు ఎక్కడ వర్క్ చేయడం లేదు, మీరు చదువుకుంటున్నారు, యు ఆర్ అ స్టూడెంట్, దెన్ యూ కెన్ స్కిప్ దీస్ టూ. ఇవి కూడా మీరు స్కిప్ చేయొచ్చు. ఐ రైట్ హియర్ క్లియర్లీ ఇఫ్ అని రాశాను. ఇఫ్ అని ఎందుకు రాశాను అంటే అవి ఉంటేనే యూజ్ చేయండి. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ సమ్వేర్ దెన్ యూ కెన్ యూజ్ దీస్ టూ. ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ఎనీవేర్ యూ నీడ్ నాట్ యూజ్ దీస్ టూ. యూ కెన్ స్కిప్. ఇందులో ఏదైనా ఒకటి స్కిప్ చేయొచ్చు. అలాగే ఈ రెండు మీరు వర్క్ చేయకపోతే స్కిప్ చేయొచ్చు. బికాస్ సి వర్క్ ప్లేస్, ఐఎమ్ వర్కింగ్ ఎట్ అన్నారు, ఐఎమ్ వర్కింగ్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అన్నారు. యు ఆర్ వర్కింగ్ సమ్వేర్ దెన్ ఆబ్వియస్లీ యూ హ్యావ్ గాట్ సమ్ ఎక్స్పీరియన్స్. మీరు ఎక్కడైనా వర్క్ చేస్తున్నారనుకోండి, మీకు ఆబ్వియస్గా మీకు ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆఫ్టర్ దట్ వర్క్ ప్లేస్ యూ కెన్ యూస్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వర్కింగ్ ఎట్ సో అండ్ సో ప్లేస్ అన్నాము అండ్ ఐ హ్యావ్ గాట్ 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్. నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది అని అంటారు. మీరు వర్క్ చేస్తేనే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇఫ్ యూ డోంట్ వర్క్ ఎనీవేర్, యూ ఆర్ అ స్టూడెంట్, దెన్ యూ నీడ్ నాట్ యూజ్ దిస్. హౌ కెన్ యూ గెట్ ఎక్స్పీరియన్స్ వితౌట్ వర్కింగ్ ఎనీవేర్? మీరు అసలు వర్కే చేయలేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఉండదు. యూ కెన్ స్కిప్ దీస్ టూ. వర్క్ లేకపోతే ఎక్స్పీరియన్స్ కూడా తీసేసేయండి. ఓకే. నేను చెప్పాను ఇక్కడ రెసిడెన్స్, హోమ్ టౌన్లో ఏదైనా ఒకటి స్కిప్ చేయొచ్చు. వర్క్ ప్లేస్, ఎక్స్పీరియన్స్, మీరు వర్క్ చేస్తేనే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. యూ కెన్ యూజ్ దీస్ టూ. రైట్. హాబీస్ అన్నాము. ఈ హాబీస్ అనే ప్లేస్లో మనము ఇంట్రెస్ట్స్ అని కూడా రాసుకోవచ్చు. ఏం ప్రాబ్లం లేదు. ఇంట్రెస్ట్స్, లైక్స్, డిస్లైక్స్ అంటారు, హాబీస్ అంటాము. ఇక్కడ మీరు రాసినప్పుడు ఐ లైక్ అన్నాము. ఒకటి ఇక్కడ రాస్తాను ఏంటంటే వర్క్ ప్లేస్ ఐఎన్జి. ఇక్కడ ఎప్పుడు కూడా వర్క్ ప్లేస్ ఐఎన్జి వస్తుంది. ఇప్పుడు ఐ లైక్ ప్లేయింగ్ క్రికెట్ అన్నాము. ఐ లైక్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఐ లైక్ కలెక్టింగ్ స్టాంప్స్. ఐ లైక్ కలెక్టింగ్ కాయిన్స్. ఐ లైక్ రీడింగ్ బుక్స్. ఐ లైక్ రైటింగ్ స్టోరీస్. రైటింగ్, రీడింగ్, కలెక్టింగ్, వాచింగ్ అని వస్తుంది చూడండి. అలా వర్క్ ప్లస్ ఐఎన్జి అని వస్తుంది. వర్క్ ప్లస్ ఐఎన్జి. మీరు ఇక్కడ ఇంట్రెస్ట్ అని కూడా రాయొచ్చు. మై హాబీస్ ఆర్ అనొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ వన్ హాబీ దెన్ యూ కెన్ యూజ్ మై హాబీస్ ఆర్. ఇఫ్ యూ హ్యావ్ ఓన్లీ వన్ హాబీ దెన్ మై హాబీ ఈజ్ అనొచ్చు. రైట్. అండ్ ప్లస్ పాయింట్స్ అంటాం చూడండి. మీరు స్ట్రెంగ్స్ అని కూడా అనొచ్చు. స్ట్రెంగ్స్, మై స్ట్రెంగ్త్ ఈజ్ అనొచ్చు. మై స్ట్రెంగ్స్ ఆర్. యూ హ్యావ్ మోర్ దెన్ వన్ స్ట్రెంగ్త్, మై స్ట్రెంగ్స్ ఆర్. యూ హ్యావ్ ఓన్లీ వన్ స్ట్రెంగ్త్, దెన్ మై స్ట్రెంగ్త్ ఈజ్. మై ప్లస్ పాయింట్స్ ఆర్ అన్నాను నేను ఇక్కడ ప్లూరల్ రాశాను. మై ప్లస్ పాయింట్ ఈజ్ అని కూడా రాయొచ్చు. మీరు ఇక్కడ నౌన్ రాయాలి. నౌన్స్ అంటే నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మై ప్లస్ పాయింట్స్ ఆర్ ఆనెస్టీ అండ్ సిన్సియారిటీ. మై ప్లస్ పాయింట్స్ ఆర్ friendliness and kind nature. My plus points are soft nature and friendly nature. My plus point is my plus point is helping nature. My plus point is soft nature. My plus point is my smile. My plus point is my family. లేదా my strength అంట. My strength is my family. కొంతమంది my strength is my కజిన్ అంటారు. మై స్ట్రెంగ్త్ ఈజ్ మై పేరెంట్స్ అంటారు. కాబట్టి ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. మీరు ఇక్కడ ప్లస్ పాయింట్స్ అన్నా ఒకటే, స్ట్రెంగ్త్ అన్నా ఒకటే. సో ప్లస్ పాయింట్స్ ప్లూరల్కి యూజ్ చేస్తాము, ప్లస్ పాయింట్ సింగులర్కి యూజ్ చేస్తాం. ఈ 10 పాయింట్స్ ఒక ఆర్డర్లో వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సార్ ఐ హ్యావ్ గాట్ ఎ డౌట్ సార్. ఇఫ్ ఐ యూజ్ హాబీస్ హియర్ అండ్ ప్లస్ పాయింట్స్ హియర్, ఈజ్ దర్ ఎనీ మిస్టేక్ ఇఫ్ ఐ యూజ్ లైక్ దట్ అని మీకు అనిపించింది అనుకోండి, ఏం ప్రాబ్లం లేదు.
ఫస్ట్ మీరు నేమ్ చెప్తారు, క్వాలిఫికేషన్ చెప్తారు. ఆఫ్టర్ దట్ యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్. కాకపోతే తర్వాత ఏంటంటే రెసిడెన్స్ వస్తుంది. దెన్ యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్. జస్ట్ 5-6 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఆల్ దీస్ పాయింట్స్ ఆర్ దేర్. దెన్ ఆఫ్టర్ దట్ మనకు 11th వన్ వచ్చి ఎయిమ్ వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. ఎయిమ్ అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు అని. ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ డాక్టర్ అన్నా. అంత చెప్పేసాము, ఇంట్రొడక్షన్ అంతా ఇచ్చిన తర్వాత ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ డాక్టర్, మై ఎయిమ్ ఈజ్. అలాగే ఐ విష్ టు బికమ్ ఎ డాక్టర్. ఇక్కడ చూడండి, వుడ్ లైక్ టు లేదా ఇక్కడ వుడ్ లైక్ టు బికమ్ ఏ డాక్టర్ అన్నాము, విష్ టు బికమ్ ఏ డాక్టర్ అన్నాము. ఐ విష్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ డిజైర్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ లవ్ టు బికమ్ ఏ డాక్టర్, ఐ ఎయిమ్ టు బికమ్ ఏ డాక్టర్. కొత్త కొత్త సెంటెన్సెస్ ఏమైనా యూజ్ చేయండి, అవి ఈజీగానే ఉంటాయి. ప్రాక్టీస్ చేసి యూజ్ చేయాలి. ఓకే, అన్నీ యూజ్ చేయాలని కాదు. ఈజీ ద సెంటెన్స్ విచ్ లుక్స్ ఈజీ ఫర్ యూ కెన్ టేక్ దట్ వన్. బట్ ఆల్ దీస్ ఆర్ కరెక్ట్. అండ్ ఇక్కడ చూడండి, ఆ డాక్టర్ అన్నాము, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నాము. ఆ ఏ కాదది, ఆ అనాలి. ఆ డాక్టర్. ఓకే, ఏ డాక్టర్. ఐ వుడ్ లైక్ టు బికమ్ ఏ డాక్టర్ కాదది, ఐ వుడ్ లైక్ టు బికమ్ అ డాక్టర్ అనాలి. కరెక్ట్ ప్రొనౌన్సియేషన్. అలాగే మీరు ఇంజనీర్, ఐపీఎస్, ఐఏఎస్ వచ్చిందనుకోండి, ఎంబీబీఎస్ డాక్టర్ అని వచ్చింది, అప్పుడు మీరు యాన్ అనాలి. అన్ ఇంజనీర్, ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ ఇంజనీర్, ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. ఆ విధంగా అనాలి. లేదా జనరల్గా చాలామంది ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ పొలిటీషియన్, ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ సింగర్, ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ డాన్సర్, ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ మ్యూజిషియన్, ఐ వుడ్ లైక్ టు బికమ్ ఎ క్రికెట్ ప్లేయర్. ఏ విధంగా మీరు అనొచ్చు. యాక్టర్ అవ్వాలనుకోండి, ఐ వుడ్ లైక్ టు బికమ్ అన్ యాక్టర్ అనాలి. ఓకే, రైట్. ఇది 11th వన్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. తర్వాత 12th వన్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్. మీరు లాస్ట్లో చెప్పేటప్పుడు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అనాలి. అందరికీ ఇచ్చినప్పుడు మీరు ఆపర్చునిటీ ఇస్తేనే కదా మాట్లాడుతుంది, కాబట్టి వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. లేదా వండర్ఫుల్ ప్లేస్లో మీరు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ అనాలి. లేదా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ, మార్వెలస్ ఆపర్చునిటీ, ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ, ఫ్యాబ్యులస్ ఆపర్చునిటీ, నైస్ ఆపర్చునిటీ. మీరు ఏదైనా అనొచ్చు. కాబట్టి ఈ విధంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇస్తే మీకు చాలా ఒక ఆర్డర్లో ఇచ్చినట్టుగా ఉంటుంది. అండ్ రిమెంబర్, ఒక 10 times ప్రాక్టీస్ చేసుకోండి. 10 times ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత దెన్ యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ మిర్రర్. దెన్ యూ గివ్ యువర్ ఇంట్రడక్షన్ టు దట్ మిర్రర్. యూ షుడ్ ఫీల్ దట్ సమ్వన్ ఈజ్ ప్రెజెంట్ విత్ యూ, సమ్వన్ ఈజ్ విత్ యూ అన్నట్టుగా అనుకోవాలి. మీరు అనుకొని యూ హ్యావ్ టు ప్రాక్టీస్ విత్ దట్ పర్సన్. అండ్ నో వన్ ఈజ్ there. You yourself can practice that. Okay, you yourself can do that. Thank you very much. Have a nice time, and we'll meet with some other topic in that coming session. Thank you. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.